అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. పేదల కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేసి వారి పొట్టకొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం బళ్లగెట్టి సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఆ భవనంలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాన్ని త్వరలోనే పాత పంచాయతీ కార్యాలయానికి తరలిస్తామన్నారు. భవన నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో చిత్తడిగా తయారైంది. మంచినీటి సరఫరా విభాగం పూర్తిగా పాడైపోయిందని ఆధునికీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. రోజు 2,25,000 మంది కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం తినేటట్టుగా ఏర్పాటు చేశాం. ఆ భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం. ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు లాభాలు చూసుకోవాలని చేస్తారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి 73 రూపాయలు పర్ డే 3 పూటలకి వాళ్ళకి 73 రూపాయలు ఇచ్చేటట్టుగా, పేదలు నిరుపేదలు 3 పూటలు తిన్నా 15 రూపాయలు వస్తుంది. మిగతా 68 రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్ గా 58 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసేట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి 2,25,000 మంది భోజనం చేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసి, అది నిజంగా దారుణం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు చెప్పారు, నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి, రెండోది వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, చక్కగా రెండు చెప్పారు. దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాం. ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ గా 2 months లో కట్టాం. అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం. స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు. అయితే దీన్ని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే 200, 300 అన్ని స్టార్ట్ చేస్తాం.